మనకి డిఎస్సి పోర్షన్ స్కూల్ అసిస్టెంట్ కి ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడుగుతా ఉన్నారు. సో సిలబస్ కూడా మాక్సిమం ఇంటర్మీడియట్ సిలబస్ ఉంది. సో మరి పిన్ పాయింటెడ్ గా ఇంటర్మీడియట్ ఏరియాస్ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మనకున్న చాప్టర్స్ డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, అంటే టోటల్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. సో మీకు ఇచ్చినటువంటి పోర్షన్ ప్రకారం నేను వెళ్తాను. సో ఈరోజు మనం బయోలాజికల్ క్లాసిఫికేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. దీని నుంచి మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. టోటల్ మన బయోలాజికల్ సైన్స్, బాటనీ కానీ జువాలజీ కానీ ఈ క్లాసిఫికేషన్ ఓరియంటేషన్ మీదనే చాప్టర్స్ అన్నీ ఉన్నాయి. సో అవి ఎలా ఉంటాయి, మరి దాంట్లో ఎంత ఇన్ఫర్మేషన్ వరకు మనం రీచ్ అవ్వాలి ఏంటనేది చూద్దాం. సో దాంట్లో చాప్టర్ పేరు ఏంటంటే ఇక్కడ బయోలాజికల్ క్లాసిఫికేషన్. బయోలాజికల్ క్లాసిఫికేషన్ దీన్ని తెలుగులో ఏమంటామంటే జీవశాస్త్ర వర్గీకరణ అంటాం. జీవశాస్త్ర వర్గీకరణ అంటాం. సో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ తెలుగు మీడియం పేపర్ని అసలు యాక్చువల్గా ఇంగ్లీష్ మీడియం పేపర్ని తెలుగులోకి కన్వర్ట్ చేస్తారు. సో ఆ చేసే క్రమంలో కొన్ని తెలుగు వర్డ్స్ తెలియకపోగా డైరెక్ట్ ఇంగ్లీష్ వర్డ్స్ని వాడుతూ ఉంటారు. సో అందుకే మ్యాక్సిమం మీకు నేను ఇంగ్లీష్ టు తెలుగు కన్వర్ట్ చేస్తూ ఉంటాను. సో ఆ ఇంగ్లీష్ వర్డ్స్ని కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేస్తే ఇంకా బెటర్, ఎందుకంటే క్లారిటీ ఉంటుంది, క్వశ్చన్లో క్లియర్ క్లారిటీ ఉంటుంది, మనకి ఎర్రర్స్ లేకుండా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అది గమనించండి నాన్న, మెయిన్ థింగ్ ఇక్కడ. సో బయోలాజికల్ క్లాసిఫికేషన్లో జీవశాస్త్ర వర్గీకరణ అంటే ఏంటి ఇక్కడ చూడండి. ఎర్లియర్ క్లాసిఫికేషన్ ఎలా ఉండేది అంటే, పూర్వము ఎర్లియర్ క్లాసిఫికేషన్ ఓన్లీ బేస్డ్ ఆన్ యూజెస్ ఆఫ్ ఆర్గానిజమ్స్, అంటే కేవలము ఎకనామిక్ యూజ్, ఏ విధంగా ఆర్థికంగా ఉపయోగంగా ఉన్నవి అనే దాన్ని బేస్ చేసుకొని జీవశాస్త్రాన్ని, అంటే మొక్కల్ని కానీ జంతువుల్ని కానీ వర్గీకరణ చేశారు. సో అంటే ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఈల్డింగ్ ప్లాంట్స్ అని, షెల్టర్ ఈల్డింగ్ ప్లాంట్స్ అని, క్లాత్ ఈల్డింగ్ ప్లాంట్స్ అని ఇట్లా క్లాసిఫై చేశారు. అంటే మనకి ఆహార పదార్థాలను ఇచ్చే మొక్కలు ఏంటివి, తర్వాత వస్త్రాన్ని ఇచ్చేటువంటి మొక్కలు ఏంటివి, తర్వాత గూడు అంటాం అంటే షెల్టర్ని ఇచ్చేటువంటి మొక్కలు ఏంటి, ఇట్లా క్లాసిఫై చేసి దాన్ని ఫుడ్ ఈల్డింగ్ ప్లాంట్స్ అని, దెన్ క్లాత్ ఈల్డింగ్ ప్లాంట్స్ అని, షెల్టర్ ఈల్డింగ్ ప్లాంట్స్ అని ఇట్లా క్లాసిఫై చేశారు. ఇప్పుడు బిఫోర్ సైంటిఫిక్ బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్, అంటే శాస్త్రీయ విధానంగా క్లాసిఫికేషన్ చేయకముందు ఇలాంటి క్లాసిఫికేషన్ ఉండేది. జస్ట్ ఓన్లీ యూజ్ను, ఎకనామికల్గా ఎలాంటి ఉపయోగం ఉన్నాయో బేస్ చేసుకొని క్లాసిఫై చేశారు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, మనం సైంటిఫిక్ బేసిస్ నుంచి ఎలాంటి క్లాసిఫికేషన్స్ మోడిఫికేషన్ జరిగినాయి అనేది మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో బాగా ఉంది నాన్న. అదేంటో చూద్దాం. ఫస్ట్ అరిస్టాటిల్ క్లాసిఫికేషన్ ఏందో చూద్దాం. అరిస్టాటిల్ అన్నాం. ఇక్కడ అరిస్టాటిల్ క్లాసిఫికేషన్ అంటే హీ వాజ్ ద ఫస్ట్ అటెంప్ట్ టు సైంటిఫిక్ బేసిస్ ఫర్ క్లాసిఫికేషన్ అంటాం. ఇతను ఫస్ట్ శాస్త్రీయ విధానం ద్వారా, మొట్టమొదటిసారిగా శాస్త్రీయ విధానం ద్వారా జీవులను వర్గీకరణ చేసిండన. సో ఏమని అంటారు మరి క్వశ్చన్లో గనక, మొట్టమొదటగా శాస్త్రీయ విధానం ద్వారా జీవులను వర్గీకరణ చేసిన శాస్త్రవేత్త ఎవరు అనొచ్చు. హూ వాజ్ ద ఫస్ట్ మీన్స్ ఎర్లియర్ అటెంప్ట్ టు ద ఫస్ట్ సైంటిఫిక్ బేసిస్ ఫర్ క్లాసిఫికేషన్ అంటాడు. ఈ ఫస్ట్ సైంటిఫిక్ బేసిస్ ఫర్ క్లాసిఫికేషన్ అనగానే ఏం చెప్పాలి మీరు, అరిస్టాటిల్ నన్న. ఎవరినన్నా, ఫస్ట్ సైంటిఫిక్ బేసిస్ ఫర్ క్లాసిఫికేషన్. హీ వాజ్ ద ఫస్ట్ సైంటిఫిక్ బేసిస్ ఫర్ క్లాసిఫికేషన్.
హీ వాజ్ ఎర్లియర్ టు అటెంప్ట్ మా ఫస్ట్ సైంటిఫిక్ బేసిస్ ఫర్ క్లాసిఫికేషన్ అంటాం ఇట్లా. సో కాబట్టి శాస్త్రీయ విధానం ద్వారా జీవులను మొదటగా వర్గీకరణ చేసింది ఎవరు? మొదటగా వర్గీకరణ చేయడం జరిగింది. వర్గీకరణ చేయడం జరిగింది. ఓకేనా? వర్గీకరణ చేయడం జరిగింది. సో కేర్ఫుల్ గా చూసుకోండి. సైంటిఫిక్ బేసిస్ ఫర్ క్లాసిఫికేషన్ అని సింపుల్ గా ఉంటుంది మనకి లైన్. ఎవరు చేసారు దాన్ని అంటే అరిస్టాటిల్. మరి ఎలా చూద్దాం ఒకసారి. ప్లాంట్స్ ని ఎలా క్లాసిఫై చేసింది ఇతను, ఎనిమల్స్ ని ఎలా క్లాసిఫై చేసిండో చూడండి. ఫస్ట్ టైం ప్లాంట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3. ప్లాంట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 గ్రూప్స్ గా చేశాడు. ఏంటివా 3 గ్రూప్స్ అంటే, వన్ ఈజ్ వాట్ హర్బ్స్ అన్నాడు. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ వాట్ హర్బ్స్. సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ వాట్ స్రబ్స్ అన్నాడు. థర్డ్ వన్ ఈజ్ కాల్డ్ వాట్ ట్రీస్ అని చెప్పాడు. అంటే ఏంటి నాన్న ఇక్కడ, హర్బ్స్ అంటేనేమో గుల్మాలు అంటాం, స్రబ్స్ అంటేనేమో పొదలు అంటాం, ట్రీస్ అంటేనేమో వృక్షాలు అంటాం. ఇట్లా మనకి హర్బ్స్, స్రబ్స్, ట్రీస్ అని చెప్పేసి 3 క్లాసిఫికేషన్ 3 గ్రూప్స్ గా చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హర్బ్స్ అంటే ఎలా చెప్పాలంటే, మనం చాలా థిన్ స్టెమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే సాఫ్ట్ స్టెమ్డ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం హర్బ్స్ అని చెప్తాం. ఇక కొంచెం మీడియం హైట్ ప్లాంట్స్ ఉంటాయి చూడండి అన్న, కొద్ది హైట్ లో ఉంటాయి. ఆ మీడియం హైట్ ప్లాంట్స్ నేమో స్రబ్స్ కింద చెప్పాలి. ఇక కొంచెం టాల్ గా ఉన్నటువంటి ప్లాంట్స్ నేమో ట్రీస్ కింద చెప్పాలి. ఇట్లా హర్బ్స్, స్రబ్స్, ట్రీస్ అని చెప్పి దేన్ని క్లాసిఫై చేశాడు ఇతను? ప్లాంట్స్ ని క్లాసిఫై చేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఓన్లీ ఇన్ ప్లాంట్స్ ఒక్కదాన్నే క్లాసిఫై చేశాడంటే నో. ప్లాంట్స్ తో పాటుగా ఎనిమల్స్ ని కూడా క్లాసిఫై చేశాడు ఇతను. ఎనిమల్స్ ఆల్సో డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. ఏంటి ఆ 2 గ్రూప్స్ అంటే, ఒకటి విత్ రెడ్ బ్లడ్ సెల్స్, రెండోది వితౌట్ రెడ్ బ్లడ్ సెల్స్ అన్నాడు. అంటే ఏమంటాడు నాన్న, ఎనైమా అంటాం. ఇంకోటేమో ఇనైమా అని చెప్పాలి. ఎనైమా అండ్ ఇనైమా అనాలి. సో ఒకసారి చూద్దాం. ఎనైమా, ఇంకోటి ఏంటి ఇనైమా అంటున్నాడు. ఎనైమా అంటే ఏంటంటే, ఏ అంటే ఇందులో ఆబ్సెంట్ అని అర్థం, అట్లా చేసుకోవాలి. ఏం ఆబ్సెంట్ ఇక్కడ అంటే, వితౌట్ రెడ్ బ్లడ్ అంటే ఆర్బీసీలు ఉండవు ఇక్కడ. ఆర్బీసీలు లేనివి ఒకటి, ఆర్బీసీలతో ఉన్నది ఒకటి. అంటే ఆర్బీసీ అంటే మీకు తెలిసిన ఎర్ర రక్త కణాలు అంటాం, రెడ్ బ్లడ్ సెల్స్. అంటే ఎరుపు రంగు రక్తం కలిగినటువంటి వాటినేమో ఒక గ్రూప్ కింద చెప్పిండు, రక్తం ఎరుపు రంగు లేనటువంటి వాటినేమో ఒక గ్రూప్ కింద కన్సిడర్ చేసిండు. అట్లా ఎనిమల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఎనైమా అన్నాడు, ఇనైమా అని చెప్పిండు. ఎవరు చెప్పారు ఇది? ఇది కూడా అరిస్టాటిల్ యొక్క వర్గీకరణే. చూడండి అన్న, అరిస్టాటిల్ చేసినటువంటిది ప్లాంట్స్ ని క్లాసిఫై చేసిండు, ఎనిమల్స్ ని క్లాసిఫై చేసిండు. ప్లాంట్స్ ఏమన్నాడు? హర్బ్స్, స్రబ్స్, ట్రీస్, గుల్మాలు, పొదలు, వృక్షాలు అన్నాడు. ఎనిమల్స్ ని ఆల్సో డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. ఏంటంట? ఎనైమా, ఇనైమా. అంటే ఎనైమా అంటే ఆర్బీసీ లేని ఆర్గానిజమ్స్ అని, ఇనైమా అంటే ఆర్బీసీతో కూడినటువంటి జీవులు అని చెప్పేసి ఇలా 2 రకాల గ్రూప్స్ అనేవి చేయడం జరిగింది. దేన్ని? ఈయన జంతువులని వర్గీకరణ చేస్తే ఇక్కడ మొక్కల్ని వర్గీకరణ చేశారు. అంటే రెండింటిని క్లాసిఫై చేశారు. ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ కేటగిరీస్ అని చెప్పాలి. ఇది ఫస్ట్ క్లాసిఫికేషన్ ఎవరిదయ్యా అంటే అరిస్టాటిల్ క్లాసిఫికేషన్ అని చెప్పండి. సో అరిస్టాటిల్ అనగానే గుర్తుకు రావాల్సింది, శాస్త్రీయ విధానం ద్వారా జీవులను వర్గీకరణ చేసినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త అంటే దట్ ఈస్ వాట్ అరిస్టాటిల్ అని చెప్పండి. He was the earlier to attempt the first scientific basis for classification, that is by who? Aristotle. సో ఇతను మరి ఇలా క్లాసిఫై చేశాడు కదా, ఏటిని? ప్లాంట్స్ ని, ఎనిమల్స్ ని ఇలా క్లాసిఫై చేశాడు కదా. మరి చేయడానికి కారణమైనటువంటిది ఏంటివి అంటే, ఏమి బేస్ చేసుకుండు వీటిని ఇలా వర్గీకరణ చేయాలని? ఏం బేస్ చేసుకుండు అంటే, ఎస్, he used what మా సింపుల్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అంటాం. ఏమనాలి?
ఏ సింపుల్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అనండి. సింపుల్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అంటున్నాడు. అంటే ఏంటి నాన్న? సింపుల్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అంటే సరళమైన స్వరూపాత్మక లక్షణాలు అంటాడు. ఏంటన్నా? సరళమైన స్వరూపాత్మక లక్షణాలని బేస్ చేసుకొని ఇతను ప్లాంట్స్ నేమో హెర్బ్స్, స్రబ్స్, ట్రీస్ అన్నాడు. ఎనిమల్స్ నేమో ఎనైమా, ఇనైమా అని క్లాసిఫై చేశాడు. ఇది ఫస్ట్ టైప్ క్లాసిఫికేషన్, అరిస్టాటిల్ క్లాసిఫికేషన్ కింద తీసుకోవాలి. ఇప్పుడు దీని తర్వాత ఎవరు వచ్చిరు అంటే లిన్నయస్ అనే సైంటిస్ట్ వచ్చిండ, కరోలస్ వాన్ లిన్నయస్. ఇతను ఒక నేచురల్ స్వీడిష్ సైంటిస్ట్ అని చెప్తాం ఇతన్ని. ఓకే, స్వీడన్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త ఇతను. సో మరి ఇతను ఏం చేసిండు, ఎలాంటి వర్గీకరణ చేసిండు జంతువులని అంటే మీన్స్ జీవులని అంటే 2 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థని ప్రవేశపెట్టిండు. మన 2 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ అంటే 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ సిస్టమ్. ఎస్, హూ ప్రపోజ్ 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ సిస్టమ్ అంటే మీరు ఏం చెప్పాలి? దట్ ఈస్ వాట్ రా 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనగానే మీరు చెప్పాల్సినటువంటిది ఇన్ఫర్మేషన్ ఏంటంటే చూడండి ఒకసారి నాన్న. 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్, 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం. ఎస్, 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ సిస్టమ్, 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్, 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఎస్ అంటే 2 రాజ్యాల వర్గీకరణ అని అంటాం. 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి నాన్న? 2 రాజ్యాల వర్గీకరణ ఏమని చెప్పండి? 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అని చెప్పాలి. ఓకేనా? 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అంటే సో 2 రాజ్యాల వర్గీకరణ కింద తీసుకుందాం. ఎవరు ప్రపోజ్ చేశారు దీన్ని? మొట్టమొదటగా ప్రపోజ్ చేసింది ఎవరు? ఎస్, హూ ప్రపోజ్ మా? ప్రపోజ్డ్ బై హూ ఇస్ ద సైంటిస్ట్? దట్ ఈస్ బై లిన్నయస్ అనండి. ఎవరినన్నా? లిన్నయస్. ప్రపోజ్డ్ బై లిన్నయస్ అనాలి. ఎవరినన్నా? కరోలస్ లిన్నయస్ అనే సైంటిస్టు ఈ 2 రాజ్యాల వర్గీకరణని ప్రవేశపెట్టిండు. సో 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? 2 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ, 2 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ. నాకు కొంచెం తెలుగు రాయడం కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి అంశం. మీరు మాత్రం నేను చెప్పడం జరుగుతుంది, దాన్ని మీరు నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక వీలైతే ఇంగ్లీష్ మీడియం అయితే ఇంకా మంచిదే మీకు అందరికి కూడా. సో 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్డ్ బై వాట్ మా? లిన్నయస్. హూ ఆర్ ద సైంటిస్ట్? లిన్నయస్. ఈయన 2 రాజ్యాల వర్గీకరణ చేసిండు. ఏంటంట 2 రాజ్యాలు ఏంటివంటే ఒకటి ప్లాంటే అండ్ సెకండ్ వన్ ఈస్ ఎనిమేలియా అన్నాడు. వాట్ ఈస్ దట్? ఫస్ట్ వన్ ఈస్ వాట్? ప్లాంటే. దెన్ సెకండ్ గ్రూప్ ఈస్ వాట్ మా? ఎనిమేలియా అన్నాడు. ప్లాంటే అండ్ ఎనిమేలియా అంటాం. అంటే ఏంటి నాన్న? ఆల్ ప్లాంట్స్, అన్ని మొక్కలన్నిటినీ ఏ గ్రూప్ లో చేర్చిండు? ప్లాంటే. సో ఆల్ ప్లాంట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ వేర్? ప్లాంటే కింగ్డమ్. ఆల్ ప్లాంట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ వేర్ మా? ప్లాంటే కింగ్డమ్. ఓకేనా? మరి ఎనిమల్స్ లో ఏం పెట్టిండు? ఆల్ ఎనిమల్స్ ఆర్ ఇంక్లూడెడ్. ఆల్ ఎనిమల్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ విచ్ కింగ్డమ్ రా? దట్ ఈస్ వాట్ మా? ఎనిమేలియా. జంతువులన్నింటినీ జంతు రాజ్యంలో చేర్చిండు, మొక్కలన్నింటినీ వృక్ష రాజ్యంలో చేర్చడం జరిగింది. సో దట్ ప్లాంట్స్ అన్నింటినీ ప్లాంటేలో పెట్టిండు, ఎనిమల్స్ అన్నింటినీ ఎనిమేలియా అనే కింగ్డమ్ లో పెట్టిండు. ఒకసారి చూద్దాం ఈ ప్లాంటే ఎనిమేలియా అనేది దీనికి మెయిన్ క్రైటీరియా ఏంటి? ఇలా జీవులని ప్లాంటే అండ్ ఎనిమేలియా అంటే జంతువులు, మొక్కలు మీన్స్ వృక్ష రాజ్యము, జంతు రాజ్యం అని 2 రాజ్యాలుగా చేయడానికి ఇతనికి మెయిన్ క్రైటీరియా ఏంటిదంటే బేసిస్ ఏంటిది? వాట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా? మెయిన్ క్రైటీరియా లేదా యూనిఫైడ్ క్యారెక్టర్ ఏంటిది అంటే, యూనిఫైడ్ క్యారెక్టర్ అంటే వీటన్నింటికి ఉన్నటువంటి ఒక కామన్ క్యారెక్టర్ ఏంటిది అని అంటుండు. ఏంటిదంట? దట్ ఈస్ వాట్? ప్రజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ సెల్ వాల్. ఏంటిది నాన్నది? ప్రజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ వాట్? సెల్ వాల్. ఓకేనా? సెల్ వాల్ ని ఈయన మేజర్ గా కన్న కవచము అంటాం. సెల్ వాల్ కి తెలుగులో ఏమనొచ్చు అంటే కన కవచము అంటాం. ఈ కన కవచాన్ని బేస్ చేసుకొని ప్లాంట్స్ ఎనిమల్స్ గా డివైడ్ చేశారు. అంటే చూడండి అన్న, సెల్ వాల్ ఉన్న వాటన్నింటినేమో ఏమని చెప్పాలి అంటే ప్లాంటే కింద చేర్చిండు.
సెల్ వాల్ లేనటువంటి వాటినేమో ఎనిమేలియా కింద పెట్టేసిండు. ఇది నా మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే, సో ప్రెసెన్స్ ఆఫ్ సెల్ వాల్ దట్ ఈస్ టు కన్సిడర్డ్ వాట్ గ్రూప్ ఆఫ్ ద కింగ్డమ్ అంటే ప్లాంటే, ఆబ్సెన్స్ ఆఫ్ సెల్ వాల్ దట్ ఈస్ గ్రూప్ టు వాట్ మా ఎనిమేలియా అని చెప్పండి. సెల్ వాల్ ఉంటేనేమో ప్లాంటే అనాలి, సెల్ వాల్ లేకపోతే ఎనిమేలియా కింద తీసుకోండి. అంటే మొత్తానికి ఇతను తీసుకున్న యూనిఫైడ్ క్యారెక్టర్ ఏంటిదయ్యా అంటే దట్ ఈస్ వాట్ సెల్ వాల్ లేదా కనకవచము అని అంటాం. ఓకేనా? దీన్ని మాత్రమే క్రైటీరియా తీసుకుంటూ ఇంకా వేరే ఏం తీసుకోలే ఇతను. ఈయన తీసుకున్న ఒకటే ఒక క్యారెక్టర్ ఏంటిదయ్యా అంటే సెల్ వాల్ ఉన్న వాటినేమో ప్లాంటే అన్నాడు, సెల్ వాల్ లేనటువంటి అన్నిటిని తీసుకుపోయి ఎందులో పెట్టేసిండు ఎనిమేలియా అని చెప్పిండు. ఇట్లా చెప్పేసిండు అన్న. సో దట్ ఈస్ ఇప్పుడు ప్లాంటే కింద ఏమేమి ఆర్గనిజమ్స్ ఇంక్లూడ్ చేయొచ్చు అంటే సీమా బ్యాక్టీరియాలను చేయొచ్చు. ఈయన ప్రకారము బ్యాక్టీరియాలని ప్లాంటే కిందనే పెట్టిండు. తర్వాత ఆల్గే, నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఫంగై, నెక్స్ట్ వచ్చేసి బ్రయోఫైట్స్, నెక్స్ట్ టెరిడోఫైట్స్, నెక్స్ట్ జిమ్నోస్పమ్స్, నెక్స్ట్ యాంజియోస్పమ్స్. ఓకేనా? ఇలా వీటన్నింటినీ ఎక్కడ పెట్టేసిండన ప్లాంట్ లోపల పెట్టిండు. బ్యాక్టీరియాలు తెలుసు మీకు, బ్యాక్టీరియాలు అంటే బ్యాక్టీరియానే అంటాం, ఇంకేమంటాం తెలుగులో. ఆల్గే అంటే శైవలాలు అంటాం. ఆల్గే అంటే ఏం తీసుకోవాలి? శైవలాలు అని అంటాం. ఫంగై అంటే ఏం తీసుకుంటాం? శిలీంధ్రాలు అని అంటాం. ఇక బ్రయోఫైట్లను బ్రయోఫైట్లే అని పిలుస్తాం. టెరిడోఫైట్స్ ని టెరిడోఫైట్సే అంటాం. ఇక స్టెరిడోఫైట్స్ అంటే తెలుగులో మేబీ వివృత బీజాలు, సారీ నాట్ దట్. సో వివృత బీజాలు అంటే జిమ్నోస్పమ్స్ అంతే. టెరిడోఫైట్లను టెరిడోఫైట్ అని అంటాం. జిమ్నోస్పమ్స్ ని ఏమంటాం అంటే వివృత బీజాలు అంటాం. మరి యాంజియోస్పమ్స్ ని ఏమంటాము అంటే ఆవృత బీజాలు అని అంటాం. ఇట్లా ఈ బ్యాక్టీరియా నుంచి యాంజియోస్పమ్స్ వరకు వీటన్నింటిలో ఉన్న కామన్ క్యారెక్టర్ ఏంటిది అంటే ఎస్ దట్ ఈస్ అబౌట్ వాట్ ప్రెసెన్స్ ఆఫ్ సెల్ వాల్. ఏముంటుంది నాన్న? ప్రెసెన్స్ ఆఫ్ సెల్ వాల్ ను కలిగి ఉండడము ఈ ఆర్గనిజమ్స్ యొక్క ముఖ్యమైన క్యారెక్టర్. కాబట్టి వీటన్నింటిని తీసుకొచ్చి ఎందులో పెట్టేసిండన ప్లాంటేలో పెట్టిండు. ఇక ఎనిమల్స్ లో ఏం లేదంట చూడండి, ల్యాక్ ఆఫ్ సెల్ వాల్ అంటే సెల్ వాల్ లేనటువంటి ఆర్గనిజమ్స్ అన్నింటిని ఎక్కడ పెట్టేసిండు? ఎనిమేలియాలో పెట్టిండు. సెల్ వాల్ ఉన్నటువంటి ఆర్గనిజమ్స్ ఎక్కడ పెట్టేసిండు? ప్లాంటేలో పెట్టిండు. ఇట్లా ఇతను చేసిన క్లాసిఫికేషన్ ఏంటంటే మేజర్ క్రైటీరియా ఈజ్ వాట్ ప్రెసెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ సెల్ వాల్ ఓన్లీ. ఓకే, అంత బాగానే ఉంది, కానీ ఇది ఇనాడిక్వేట్ క్లాసిఫికేషన్ గా మిగిలిపోయింది. ఇనాడిక్వేట్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి అంటే ఇది ఆమోదయోగ్యమైనది కాదంట. ఓకేనా? ఇది అందరికి సరిపోయినటువంటి క్లాసిఫికేషన్ కాదంట. ఇనాడిక్వేట్ క్లాసిఫికేషన్ అన్నాడు. ఎందుకు అంటున్నారో ఒకసారి చూద్దాం. ఈయన యొక్క డ్రాబ్యాక్స్ ఏంటివి? ఇతని యొక్క డ్రాబ్యాక్స్ లిమిట్స్ ఏంటివి అంటే వాట్ ఆర్ ద లిమిట్స్ ఆర్ డ్రాబ్యాక్స్ అంటే నెంబర్ 1, దిస్ సిస్టమ్ డిడ్ నాట్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్. ఏమీ చేయలేదంట. దిస్ సిస్టమ్ ఏమని రాస్తున్నాను? దిస్ సిస్టమ్ did not differentiate into what? Did not differentiated into yes prokaryotes and eukaryotes. Prokaryotes and eukaryotes అంటే చూడండి అన్న, ప్రోకారియోట్స్ అంటేనేమో కేంద్రక పూర్వజీవులు అంటాం. ప్రోకారియోట్స్ అంటే ఏం తీసుకోవాలి మనం ఇక్కడ? కేంద్రక పూర్వజీవులు అంటాం. మరి యూకారియోట్స్ అంటే ఏంటంటే నిజ కేంద్రక జీవులు అంటాం. ఓకేనా? కేంద్రక పూర్వజీవులు, నిజ కేంద్రక జీవులు అని 2 టైప్స్ అన్నమాట. వీటిని డిఫరెన్షియేట్ చేయలే. ఓకేనా? ఈ సిస్టంలో
ప్రోకారియోట్స్ యూకారియోట్స్ డిఫరెన్షియేట్ చేయలే. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లాంటే లోపల బ్యాక్టీరియా అనేది ఏంటిదంటే ప్రోకారియోట్. బ్యాక్టీరియాను మనం దేని కింద చదువుతాము? ప్రోకారియోట్ అంటే కేంద్రక పూర్వ జీవుల కింద చదువుతాం. అంటే ఏంటంటే కేంద్రక పూర్వ జీవులు అంటే సింపుల్ నాన్న, దాంట్లో న్యూక్లియస్ ని అంటే కేంద్రకాన్ని సరౌండ్ చేస్తూ కేంద్రక త్వచం అనేది ఉండదు. న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ ఆబ్సెంట్ అరౌండ్ ద న్యూక్లియస్. అలాంటి వాటిని ఏమంటాం మనం? ప్రోకారియోట్స్ అంటాం. వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ ఉంటే అంటే కేంద్రకాన్ని ఆవరించి నిర్దిష్టమైన కేంద్రక త్వచము గనక ఉంటే దాన్ని ఏమని చెప్పాలి మనం? యూకారియోట్స్ అని చెప్పాలి. ఇట్లా ప్రోకారియోట్స్ యూకారియోట్స్ అని వాటిని మనం పిలుస్తాం. అయితే ఈ బ్యాక్టీరియాలన్నీ కూడా ఏంటివంట? ప్రోకారియోట్స్. ఇక శైవలాల నుంచి ఆవృత బీజాల వరకు ఇవన్నీ కూడా ఏంటివయ్యా అంటే దే ఆర్ ఆల్ ఆర్ వాట్? యూకారియోట్స్. అంటే నిజ కేంద్రక జీవులు. వీటన్నింటిలో కూడా నిర్దిష్టమైన కేంద్రక త్వచం అనేది ఉంది. సో మరి ఇలా కేంద్రక త్వచం ఉన్నటువంటి వాటిని, కేంద్రక త్వచము లేనటువంటి వాటిని రెండింటిని కలిపి ఎందులో పెట్టేసిండు నాన్న? ప్లాంటేలోనే పెట్టిండు. అంటే అర్థం ఏంటి? ఇది డిఫరెన్షియేట్ చేయలేదు కదా, కేంద్రక పూర్వ జీవులను నిజ కేంద్రక జీవులను డిఫరెన్షియేట్ చేయలేదు కదా, కాబట్టి ఇది ఏమైందంట? ఇనాడిక్వేట్ క్లాసిఫికేషన్ కింద తీసుకోండు. ఇది ఫస్ట్ వన్. దిస్ సిస్టమ్ డిడ్ నాట్ డిఫరెన్షియేట్ ఇంటూ ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్ అని చెప్పిండు. తర్వాత సెకండ్ వన్ ఏంటో చూద్దాం. ఇక్కడ సెకండ్ వన్ ఏంటంటే వాట్ ఈస్ ద సెకండ్ టైప్ హియర్? వాట్ మా? దిస్ సిస్టమ్ డిడ్ నాట్ డిఫరెన్షియేట్ ఇంటూ did not differentiate into ఏంటంట? యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అండ్ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అండ్ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అండ్ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్ అని అంటుండు. అంటే ఏంటి నాన్న ఇక్కడ? యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటేనేమో ఏకకణ జీవులు. ఏమనాలి? యూనిసెల్యులార్ అంటే ఏకకణ జీవులు, ఏకకణ జీవులు అంటాం. మరి మల్టీ సెల్యులార్ అంటే బహుకణ జీవులు అంటాం, బహుకణ జీవులు అని అంటాం. ఇట్లా ఏకకణ జీవులు బహుకణ జీవులని సపరేట్ చేయకుండా ఒకే కింగ్డమ్ లో ఇతను ప్లేస్ చేయడం జరిగింది నాన్న. ఏంటంటే అసలు ఒకే కింగ్డమ్ లో ప్లేస్ చేయడానికి ఏంటివంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియాలు అనేవి ఏకకణ జీవులు, ఓకేనా? మరి శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైట్స్, టెరడోఫైట్స్, జిమ్నోస్పమ్స్, యాంజియోస్పమ్స్ అన్ని కూడా ఏంటివంటే అవి బహుకణ జీవులు. కొన్ని శైవలాల్లో ఏకకణ జీవులు ఉన్నాయి, కొన్ని శిలీంధ్రాల్లో కూడా ఏకకణ జీవులు అనేవి కనపడతాయి. సో ఏకకణ జీవుల్ని బహుకణ జీవుల్ని సపరేట్ చేయలే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నాన్న, నేనేం చెప్తున్నాను? ఏకకణ జీవికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే క్లామిడోమోనాస్ తీసుకుంటున్నాను. ఏంటిది నాన్న? క్లామిడోమోనాస్. ఇంకోటి క్లోరెల్లా. క్లామిడోమోనాస్ అండ్ క్లోరెల్లా ఈ రెండు కూడా ఏంటివి తెలుసా? ఏకకణ జీవులు, అంటే యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ ఇవి. క్లామిడోమోనాస్, క్లోరెల్లా యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. మరి ఇంకా ఇక్కడ చూడండి స్పైరోగైరా. స్పైరోగైరా అలో దీనికి తెలుగులో ఏముండదు, ఈ ఆల్గల్ నేమ్స్ అలానే మనం నేర్చుకోవాల్సిందే అంతే. ఇక స్పైరోగైరా. ఇంకోటి యూలోథ్రిక్స్. స్పైరోగైరా యూలోథ్రిక్స్. స్పైరోగైరా యూలోథ్రిక్స్ ఈ రెండు ఏంటివయ్యా అంటే దే ఆర్ వాట్? బహుకణ జీవులు, అంటే మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అని చెప్పాలి. బహుకణ జీవులు లేదా మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటాం.